హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం నుంచి ఈరోజు ఆత్మీయ మన్నా ఈరోజు మనం భుజిద్దామా? ఆకలితో ఉన్నారా? మీరు ఆకలితో ఉంటేనే దేవుడు మనల్ని తృప్తిపరచగలరు. హల్లెలూయా. ఈరోజు ఆకలితో ఆసక్తితో దేవుడు వాక్య వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట మన జీవితానికి ఆశీర్వాదకరంగా. దేవుడి వాక్యం చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, తగిన సమయం, రైట్ టైం జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ప్రభా, ఎంత ప్రయాసపడుతున్నాడు, ఇంకా ఈ ప్రమోషన్ రావట్లేదేంటి, లేకపోతే ఈ యొక్క వ్యాపారంలో అభివృద్ధి కలగట్లేదేంటి, లేకపోతే ఇంకా ఇది జరగట్లేదేంటి అని అనుకుంటున్నాము. అంటే నీ చుట్టూ నువ్వు ఎదురు చూస్తున్న ఆ కార్యాలు, ఆ పనులు జరగడానికి దేవుడు తగిన సమయం కొరకు చూస్తున్నాడు. దేవుడు తగిన సమయాన్ని దేవుడు మనకిచ్చి అందులో హెచ్చిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు నన్ను మర్చిపోయడమో, నన్ను పట్టించుకోవట్లేదేమో, లేకపోతే ఇంకా లేట్ అవుతుందా అని అనుకోవడానికి ఏమీ లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు, తగిన సమయం మందు దేవుడు మమ్మల్ని హెచ్చించినట్లు. మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులే మనం ఉండాలంట. దీన మనస్కులే మనం ఉండగలిగితే దేవుని తగిన సమయం మనం హెచ్చించబడి. ఈరోజు చాలామంది ఎదురు చూస్తారు, కానీ దీన మనసు లేదు వాళ్ళకి. దీన మనసుతో వారు ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దీన మనసుతో తగిన సమయం కొరకు ఎదురు చూస్తాడు. అబ్రహాము దీన మనసుతో ఎదురు చూశాడు. యోసేపు దీన మనసుతో ఎదురు చూశాడు. పౌలు దీన మనసుతో ఎదురు చూశాడు. 3 సంవత్సరాలు ఆయన సన్నిధిలో గడిపి ప్రార్థన చేసి విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఈరోజు ఆ ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, తగిన సమయము ప్రభు మీకు ఉంచాడు. తగిన సమయం కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు పట్టుకుందామా? విడిచిపెట్టద్దు. తగిన సమయము దేవుడు మీ కొరకు ఏర్పరిచించాడు. రైట్ టైం వస్తుంది. ఎప్పుడైతే రైట్ టైం వచ్చిందో ఆటోమేటిక్గా ఉన్నతమైన స్థితికి దేవుడు నేను హెచ్చించేస్తాను. ఆ రైట్ టైం కొరకు దీన మనసుతో ఎదురు చూడాలి. దీన మనసు ఎదురు చూడాలి. బహుశా మీలో చాలామంది సువార్త ప్రకటిస్తున్నారేమో, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ కుటుంబ సభ్యులు అందరూ మారాలని ఎదురు చూస్తున్నారేమో. కానీ ప్రభు అంటున్నాడు, రైట్ టైం వస్తుంది. ఎవరు నమ్మట్లేదేంటి, ఎవరు విశ్వసించట్లేదేంటి, ఇంకా కార్యం జరగట్లేదేంటి అని మనం ఎదురు చూస్తాం. కానీ ప్రభు చూస్తున్నాడు, రైట్ టైం జ్ఞాపకం చేసుకోండి. దీన మనసు ఎదురు చూడండి. తగిన సమయం దేవుడు ఇచ్చేస్తాడు. దీన మనసు ఎందుకు ఇంత నొక్కి ఈ వాక్యం చెప్తున్నానంటే, దీనత్వం అనేది మనం ఎదురు చూపులు దీనత్వం కోల్పోతుంటాం. ఇంకెంత ప్రభా, ఇంకెన్ని రోజులు ప్రభా సహనం కోల్పోతుంటాం. నో. దేవుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన సమయం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము దీన మనసుతో ఆయన సందర్భం మనం ఎదురు చూసినప్పుడు తగిన సమయంలో దేవుడు మనందరూ హెచ్చించును గాక. ఈ వాక్య బిడ్డ మీలో మీరందరూ కూడా ఒకవేళ మీ టైం దగ్గరికి వచ్చింది, రైట్ టైం దగ్గరికి వచ్చింది, దేవుడు మమ్మల్ని హెచ్చించబోతున్నాడు. తగిన సమయం ఇదే. నా ప్రియ సహోదరుడా, సహోదరి, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. ప్రభా, ఇదిగో ఈరోజు నీ సందులో కూర్చున్నానయ్యా, నీ సందులో విశ్వాసం ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు నా జీవితంలో కార్యం చేయి అని మీరు ప్రార్థన చేస్తే ఆ రైట్ టైం ఇదేనేమో. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయను గాక. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.